జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. తస్మై నమో భగవతే త్రిగుణాయ గుణాత్మనే కేవలాయాద్వితీయాయ గురవే బ్రహ్మమూర్తయే. భగవానుడు మూడు గుణములను కలిగి ఉన్నను వాటికి అతీతమైన కేవల అద్వితీయ చైతన్యమే స్వరూపముగా గలవాడు. గురువు, వేదము భగవాను రూపములే. ఆ భగవానుని కొరకు నమస్కారము. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక షష్ఠ స్కంధము 8వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు దక్ష ప్రజాపతి చేసినటువంటి గుహ్యస్తోత్రము, తను సృష్టి కార్యం కోసమై చేసినటువంటి సంతానాన్ని నారదుడు నివృత్తి మార్గం వైపు మరలించినందువలన తను ఆక్రోశముతో నారదుని శపించుట, ఆ తర్వాత తను మరలి 60 మంది భార్యలను 60 మంది పుత్రులను సంతానంగా పొంది వారి ద్వారా తను సంతానాన్ని పొందించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఆ తర్వాత కశ్యపుని యొక్క భార్యలు ఈ జగత్తుకు సృష్టి చేశారు, జన్మనిచ్చారు. వారి వంశం గురించి చెప్తాము, విందాం. అదితి, దితి, ధనువు, కాష్ఠ, అరిష్ట, సురస, ఇళ, ముని, క్రోధవశ, తామ్ర, సురభి, సరమ, తిమి అనువారలు. వారు సంతానం వినుము. తిమికి జలచరములు సంతానముగా జన్మించెను. సరమకు కుక్కలు, వ్యాఘ్రమార్జాలములు సంతానముగా జన్మించెను. సురభికి ఎనుబోతులు, గోవులు, చిలిన గిట్టలు గల జంతువులు సంతానముగా జన్మించెను. తామ్రకు డేగలు, గద్దలు మొదలగు బలమైన పక్షువులు సంతానముగా జనించెను. మునికి అప్సరసల గణములు జన్మించెను. క్రోధవశకు కాటువేసడి పాములు మొదలగునవి జన్మించెను. ఇళ్లకు వృక్షములు, సురసకు రాక్షసులు సంతానముగా జన్మించిరి. అరిష్టకు గంధర్వులు జన్మించిరి. కాష్ఠకు చీలని గిట్టలు గల గుర్రములు, గాడిదలు మొదలగు జంతువులు పుట్టెను. ధనువుకు 61 మంది జన్మించిరి. అందు ప్రధానులైన వారి పేరు చెప్పదన విను. విమూర్ధుడు, శంబరుడు, అరిష్ఠుడు, హయగ్రీవుడు, విభవసువు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానువు, కపిలుడు, అరుణుడు, వృషపర్వుడు, లోముడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేశుడు, విరూపాక్షుడు, విప్రచిత్తుడు, దుర్జయుడు అను 18 మంది ముఖ్యులు. వీరిలో స్వర్భానువు సముచికన్యాను సుప్రభను పరిణయమాడెను. వృషపర్వుని కుమార్తెయగు శర్మిష్ఠను నహుషుని కుమారుడయగు యయాతి పరిణయమాడెను. వైశ్వానరులకు కుమార్తెలు 4: ఉపదానవి, హయశిర, పులోమ, కాలక అని వారు పేర్లు. హిరణ్యాక్షుడు ఉపదానవిని, క్రతువు, హయశిరను, కశ్యపుడు అను ప్రజాపతి పులోమను, కాలకను పరిణయమాడెను. పులోమ, కాలక అనడి వైశ్వానర కన్యలను పరిణయమాడవలనని కశ్యపుని బ్రహ్మ నియమించెను. వారిరువురులకు కలిగిన సంతానమే పౌలోములు, కాలకేయులు అనడి దానవులు. వారు యుద్ధము చేయుటలో కడు సమర్థులు. వారిని నివాతకవచులు అని కూడా అందురు. నివాతకవచులను, దానవులను యజ్ఞములకు విఘ్నములు కలిగించుచున్నారని మీ తాతయ్యగు అర్జునుడు ఒకప్పుడు స్వర్గమునకేగి ఇంద్రుని కొరకు వారితో యుద్ధము చేసి వారిని పంపించెను. విప్రచిత్తి, సిమ్మికాను భార్యలందు 101 మంది దానవులు కలిగెను. వారిలో పెద్దవాడు రాహువు, మిగిలిన 100 మంది కేతువులు. ఈ రాహువే దానవాధముడైనను భగవదనుగ్రహముచే గ్రహము అయ్యెను. ఇక అదితి వంశం వినుము. అంశమనందు సాక్షాత్తు నారాయణుడు తన అంశచే జన్మించెను. అదితికి వివస్వంతుడు, సర్యముడు, ఉష, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, శక్రుడు, ఉరుక్రముడు అని పుత్రుడు జన్మించిరి. ఈ ఉరుక్రముడే
భగవానుని అవతారము. అతడే వామనుడు, త్రివిక్రముడు. వివస్వంతునకు సంజ్ఞ అనడి భార్యయందు శ్రాద్ధదేవుడు జన్మించెను. ఈతడే వైవస్వత మనువు అని ప్రసిద్ధుడాయెను. ఆమెయే యముడు, యమి అని ఇద్దరిని కనెను. వీరు కవలలు. ఆ సంజ్ఞయే బడబ అయి అశ్విని దేవతలను వివస్వంతునకు కుమారులుగా పొందెను. ఆమెయే ఛాయ అను పేరుగలదై శనేశ్వరుని కనెను. ఆమెయే సావర్ణి అనడి మనువును కూడా కనెను. అట్లే తపతి అనడి కన్యను కూడా ఆమె ప్రసవించెను. ఆ తపతి అనడి కన్య సంవరుణుని భర్తగా పొందెను. అర్యమునకు మాతృక అనునామె భార్యగా ఉండెను. వారికి చర్షణులు అను పేరుగల కర్మచేయు స్వభావము గల సంతతి కలిగెను. ఈ చర్షణులయందే మనుష్యమతి బ్రహ్మచే కల్పింపబడినది. పూష అనునతునకి పుత్రులు లేరు. దక్షయజ్ఞములో అతని దంతములూడెను. అందుచేత అతడు పిండి ముద్దనే తినుచుండెను. పూష దక్షయజ్ఞములో కోపించి రుద్రుని చూసి పండ్లు కనపడినట్లుగా నవ్వెను. అందుచే అతని దంతములు ఊడగొట్టబడినవి. దైత్యులకు చెల్లెలగు ప్రవచ అనునామే త్వష్ట యొక్క భార్య ఆయను. వారిద్దురకు విశ్వరూపుడు అను కుమారుడు కలిగెను. దైత్యులకు మేనల్లుడగు ఈ విశ్వరూపుని దేవతలు ఒకప్పుడు పురోహితునిగా వరించిరి. బృహస్పతి ఇంద్రునిపై కోపం వచ్చి దేవతలను వదిలినాడు. దేవతలు ఈ విశ్వరూపుని పురోహితునిగా వరించిరి. బృహస్పతి దేవతలకు పౌరోహిత్యము చేయుచు ఎందుకు వదిలినాడు? దేవతలు గురువు వద్ద ఏమి తప్పు చేసినారు తెలుపుడని పరీక్షిత్తు ప్రార్థింపగా శుగయోగి చెప్తున్నాడు. ఇంద్రునికి 3 లోకముల ఐశ్వర్యము లభించిన తర్వాత తనంత వాడు లేడని మదము కలిగెను. దానిచే అతడు సన్మార్గమును ఉల్లంఘించి తప్పుగా ప్రవర్తించెను. ఒకనాడు ఇంద్రుడు సభలో సింహాసనము అధిష్ఠించి ఉండెను. అప్పుడు మరుత్తులు, వసువులు, రుద్రులు, ఆదిత్యులు, వృషభులు, విశ్వదేవులు, సాధ్యులు, అశ్విని దేవతలు పరివేష్టించి సేవించుచుండిరి. సిద్ధ, చారణ, గంధర్వులు, బ్రహ్మవేత్తలగు మునులు, విద్యాధరులు, అప్సరసలు, కిన్నరులు, పతగములు, ఉరగములు కూడా ఇంద్రుని స్తోత్రము చేయుచుండిరి. ఇంద్రుడు కొలువుతీరి ఉండగా అతని ఆసనము చంద్రమండలములే అందమైన తెల్లని ఛత్రముచే ప్రకాశించుచుండెను. మహారాజ చిహ్నములగు చామరములు, వీవనలు వీచుండిరి. అప్పుడు ఇంద్రునకు దేవతలకు కూడా పూజింపదగిన వాడగు బృహస్పతి సభలోకి వచ్చుండెను. ఇంద్రుడు అహంకారముతో చూచియూ లేచి ఎదురేగి ఆసనము చూపక తటస్థుడై ఊరకుండెను. వెంటనే విద్వాంసుడగు బృహస్పతి ఐశ్వర్యముచే ఇట్టి అవమానము జరిగినదని గుర్తించి మాటాడక వెనుతిరిగి తన భవనమున కేగెను. అతడు వెళ్ళగనే ఇంద్రుడు గురువు విషయమున తాను చేసిన అవమానము గుర్తించి తనను తానే సభలో నిందించుకొనెను. ఓహో, అల్పబుద్ధితో ఎంతటి తప్పు చేసి తిని! ఐశ్వర్యమత్తుడనై గురువును సభలో తిరస్కరించి తిని. జ్ఞానము గలవాడు సత్యలోకాధిపతి యొక్క ఐశ్వర్యమును కూడా తుచ్చముగా భావించును. కాని కావలనని కాంక్షింపడు. అది నశ్వరమని వారెరుంగుదురు. దేవతలకు ప్రభువునై ఉండియు నేను ఈ అసురభావమును పొందితిని. కొంతమంది మహారాజు తన సింహాసనము నుండి లేచి ఒకరిని ఎదుర్కొనరాదని అందురు. కాని వారికి ధర్మము తెలియదు. అట్టివారు చెడు మార్గమును ఉపదేశించువారు గాని సన్మార్గదర్శకులు కారు. వారి మాట వినిన వారు నరకములో పడుదురు. రాతి పడవనెక్కి నదిని దాటుటకు ప్రయత్నించుట ఎంత అవివేకమో, గురూపదేశములను పాలింపకుండుట అంత వినాశకరము. నేనిప్పుడే వెళ్ళి అగాధముగు బుద్ధిగల మా ఆచారుని అనుగ్రహింపచేసెదను. తుంటరితనం వదలి వారి పాదములపై పడెదను. ఇట్లు ఇంద్రుడు అనుకొనుచున్నాడని ఎరింగి బృహస్పతి యోగ ప్రభావము చేత ఇంద్రుడు కనపడకుండా మాయమాయెను. ఇంద్రుడు గురువుగారి గృహమునకు వెళ్ళి వారిని దర్శింపవలని ఎంత ప్రయత్నించిననో దర్శనం లభింపకపోవుటచే శోకముతో శాంతినందక బాధపడెను. ఈ విషయము రాక్షసులకు తెలిసెను. వారి గురువు శుక్రుడు. బృహస్పతి వదిలినాడు కనుక ఇప్పుడు మీరు వెళ్ళి ఎదిరింపుడు అని చెప్పాను. వారు దుర్మదులు, వారు ఆకతాయిలు,
ఒకరిని చంపవలను పూనిక కలవారు. అట్టి అసురులందరూ దేవలోకముపై దండెత్తి వచ్చి తమ బాణములతో దేవతలందరినీ చెండాడిరి. ఇంద్రునితో కూడా దేవతలందరూ బ్రహ్మలోకమునకేగి బ్రహ్మకు నమస్కరించి శరణు పొందిరి. దేవతలను చూచి బ్రహ్మ దయతో వారిని ఓదార్చుచూ ఇట్లు పలికెను: ఓ దేవతలారా, మీకు చాలా కష్టము వచ్చినది. చేయకూడని పనిని చేసితిరి. బ్రహ్మజ్ఞాన సంపన్నుడు జితేంద్రియునగు బృహస్పతిని అనాదరము చేసితిరి. అట్టి చెడ్డ పనిని చేయుటచే శత్రువులు మిమ్మలను ఆక్రమింపగలవారైనారు. మీ బలము తగ్గుటచే వారి బలము పెరిగినది. గురువును తిరస్కరించుట ఆపదలకు కారణము. రాక్షసులు ముందు ఒకసారి తమ గురువుకు శుక్రుని అవమానించి చెడి మరల అతనిని ఆశ్రయించి ఇప్పుడు సమృద్ధినందినారు. ఆ గురువు అనుగ్రహముచే వారు మిమ్ములనే కాదు, నా లోకమును కూడా ఆక్రమింపగలరు. నేడో రేపో ఆ రాక్షసులు లోకమును స్వాధీనము చేసుకునగలరు. శుక్రాచార్యుల మంత్రశక్తి ఎవరి చేతును ఓడించుటకు శక్యముగానిది. ఎవరు బ్రాహ్మణులను, గోవిందుని, వేదములను పూజింతురో వారికి అమంగళములు కలగవు. గురువును ఆరాధింపని వారికి ఎంత సమర్థులైనప్పటికీ అమంగళములు కలుగుచునే ఉండును. కావున మీరు త్వష్టకుమారుడగు జితేంద్రుడైన విశ్వరూపుడను వానిని ఆశ్రయింపుడు. మీకు పురోహితునిగా ఉండుమని ప్రార్థింపుడు. విశ్వరూపుడు అసురుడేర పక్షపాతము గలవాడు. ఆ పని మీకు అయిష్టమే అయినను మీరు క్షమించి ఉండు. బ్రహ్మ ఇట్లు చెప్పగానే భయము తొలగి త్వష్టకుమారుడగు విశ్వరూపుని వద్దకు వెళ్ళి దేవతలందరూ వెళ్ళి అతని ఆలింగనము చేసుకునిట్టు పలుకుచున్నారు: మేమందరము మీకు అతిథులుగా వచ్చితిమి. మీ ఆశ్రయం మంగళప్రదమగుగాక. మీ తండ్రి తాతలకు నెరవేరవలసిన కోరికలు నెరవేరుకాక. యోగ్యులైన కుమారులు తండ్రులకు సేవ చేయుటయే పరమధర్మము. నీవు బ్రహ్మచారివి. మీకు అతిథిగా వచ్చిన మాకు మనసుకు సంతుష్టిని కలిగించుట మీకు ధర్మము. ఆచార్యుడే మూర్తి దాల్చిన బ్రహ్మము. తండ్రి చతుర్ముఖుడు ప్రజాపతి యొక్క మూర్తి, సోదరుడు ఇంద్రుని మూర్తి, తల్లి సాక్షాత్తు భూదేవి యొక్క మూర్తి. అందుచే బ్రహ్మను ఉపాసించినట్లు, ఆచార్యుని ప్రజాపతిని సేవించినట్లు తండ్రిని ఇంద్రుని సేవించినట్లు, సోదరుని భూమిని సేవించినట్లు తల్లిని గౌరవించి సేవించవలెను. సోదరి దయాస్వరూపిణి, అతిథి అభ్యాగతుడు, అగ్నిమూర్తి, సర్వభూతములు ఆత్మతో సమానులు. మేము నీ తండ్రి వంశం వారలమై ఆర్తులమై వచ్చితిమి. పరాభవం పొంది ఉంటిమి. నీ తపప్రభావముచే మాకు సహాయము చేయదగును. జ్ఞానివి అగు నిన్ను ఉపాధ్యాయునిగా వరించి ఉన్నాము. నీ తేజస్సుచే మేము శత్రువులను జయింపగలమని నమ్మి వచ్చితిమి. మీరు మాకంటే వయస్సులో చిన్నవారే. తప్పక పొందవలసిన ప్రయోజనం ఉన్నప్పుడు, మంత్రమును స్వీకరించినప్పుడు తమ కంటే చిన్నవారికి కూడా నమస్కరించవచ్చును. మంత్రమును ఉపదేశించున్నప్పుడు చిన్నవారికైనను నమస్కరించి ఉపదేశమును పొందవచ్చును. నీవు వేదములను నెరింగిన వాడవు కావున మేము నీకు నమస్కరించుచున్నాము. ఇట్లు దేవతలు ప్రార్థింపగనే మహాతపశ్శాలియగు విశ్వరూపుడు ప్రసన్నుడై మృదువుగు వాక్కుతో ఇట్లు పలికెను: ధర్మాచరణము చేయువారు పౌరోహిత్యమునకు అంగీకరింపరు. పౌరోహిత్యము బ్రహ్మవర్చస్సును తగ్గించును, ధర్మమును నశింపచేయును. మీ కొరకు నేను కొంత తపస్సును ధారపోయవలసి వచ్చును, అందుచే చేయరాదు. కాని లోకములకు పాలకులకు మీరు వచ్చి యాచించినారు. నేను తండ్రులేడ గౌరవము గలవాడను. మీ వంటి వారు శిష్యులుగా ఉండుమని వచ్చుటయే మహాలాభము. పౌరోహిత్యముచే ధనము లభించునని కొందరు అనుకొందురు. కోరిక లేని వారికి ఏరుకొని తెచ్చిన వరి వెన్నులో, ధాన్యపు గింజలో జీవించుటకు చాలును. అదే వారికి ధనము. దానితోనే వారు మహాయజ్ఞములను కూడా నెరవేర్తురు. మాకు ఏ కోరిక లేదు. నాకు ధనము ఆవశ్యకము కాదు. అందుచే ఓ దేవతలారా, నేను మీ పౌరోహిత్యము చేయుటకు ఎట్లు అంగీకరింతును? కాని మీరు నాకు పితృ సమానులు. మీరు ప్రార్థించిన నాడు నేను కాదనుట తగదు. అందుచే మీరు కోరినట్లు నాకు సామర్థ్యం ఉన్నంత వరకు తపస్సు చేతను, చివరకు ప్రాణము చేతనైనను మీ కోరిక నెరవేర్తును. ఇట్లు మహాతపశ్శాలి అయిన విశ్వరూపుడు తన ఉత్తమమగు మనస్సుతో వారికి పౌరోహిత్యము చేయుటకు అంగీకరించెను. అసుర సంపద శుక్రాచార్యుల నీతి కౌశలముచే రక్షింపబడుచున్నది. దానిని
ఎవ్వరునూ తమ వశము చేసుకునజాలరు. కాని విశ్వరూపునకు నారాయణ కవచమనడి విద్య తెలుసును. దానిని ఇంద్రునకు ఉపదేశించెను. దానిచే అసురుల యొక్క ఐశ్వర్యమును వారి నుండి తొలగించి ఇంద్రుడు కొసంగెను. ఇంద్రుడు వైష్ణవి విద్యయగు నారాయణ కవచ మంత్రమును నేర్చుకొని ధ్యానించి దానిచే రక్షింపబడిన వాడై అసుర సేనలను జయించెను. ఆ విద్యచే ఇంద్రుడు శత్రులను జయించి ఐశ్వర్యమును పొందెను. పరీక్షిత్తు శ్రీశుకునిట్టు ప్రశ్నించుచున్నాడు. ఇంద్రుడు శ్రీవైష్ణవీ విద్యచే రక్షింపబడి సైనికులను వారి వాహనములతో కూడా హేళగా జయించి త్రిలోకైశ్వర్యమును ఎట్లు అనుభవించనో ఆ నారాయణ దేవాంశమగు మంత్రమును నాకు ఉపదేశింపుడు. ఆ కవచము జపించి కదా ఇంద్రుడు తమను చంపుటకు వచ్చుచున్న అసురులను జయించినాడు. నాకు దాన్ని ఎరుంపుడని ప్రార్థించెను. శుకుడు ఇట్లు చెప్పుచున్నాడు. త్వష్టకుమారుడగు విశ్వరూపుడు తనను ఉపాధ్యాయునిగా వరించి ఇంద్రునకు నారాయణ కవచమును ఇట్లు ఉపదేశించినాడు. చెప్పదని వినుము. మనము తర్వాత భాగంలో నారాయణ కవచం యొక్క అంతరార్థాన్ని తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.